అందరికీ నమస్కారం. దయచేసి ఈ యొక్క వీడియో చూసే ముందు ఈ యొక్క వీడియోను లైక్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క వీడియో గురించి మీరు ఖచ్చితంగా కామెంట్ కూడా పెట్టాలి, ఎందుకంటే ఇది చాలా పెద్ద న్యూస్. దాదాపు ప్రజలందరికీ కూడా పూర్తిగా తెలియదు, చాలామందికి తెలియదు. మేబీ రేపటి నుండి అందరికీ తెలుస్తుంది కావచ్చు. ఇది పెద్ద న్యూస్ ఏంటంటే కాళేశ్వరం అవినీతి పైన సిబిఐ అనేది ఇన్వాల్వ్ కాబోతుంది. ఎలా అంటే సిబిఐ నిన్న జరిగిన అంటే కోర్టులో నిన్న సిబిఐను పిలిచిండ్రు. సో ఆ సిబిఐ నుంచి వెళ్ళి కూడా ఐపీఎస్ మన తెలంగాణకు హెడ్, సిబిఐ హెడ్ ఐపీఎస్ అధికారి డి కళ్యాణ్ చక్రవర్తి గారు కౌంటర్ కూడా దాఖలు చేసినారు. సిబిఐని ఎందుకు పిలిచిందంటే రామ్మోహన్ రెడ్డి అని చెప్పేసి అడ్వకేటు అంతకుముందు సిబిఐకి ఒక లెటర్ రాసిండ్రు. కాళేశ్వరం మీద అవినీతి మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి సిబిఐకి లెటర్ రాయడం జరిగింది. కానీ సిబిఐ ఎంక్వైరీ చేయలేదు. ఎందుకు ఎంక్వైరీ చేయలేదని చెప్పేసి కోర్టుకు పోవడం జరిగింది. తెలంగాణ హైకోర్టుకు పోయిన తర్వాత తెలంగాణ హైకోర్టు ఈ యొక్క వీళ్ళను వివరణ అడగడం జరిగింది. సిబిఐని వివరణ అడగడం జరిగింది. తెలంగాణ సిబిఐ హెడ్ ఐపీఎస్ కళ్యాణ్ చక్రవర్తి గారిని వివరణ అడగడం జరిగింది. వారు ఏం చెప్పారంటే ఈ అంశం మీద మాకు తెలంగాణ ప్రభుత్వం కానీ, అలాగే ఈ యొక్క ప్రాజెక్టుకు ఎవరైతే నిధులు ఇచ్చిర్రో ఏ బ్యాంకర్స్ కానీ ఎవరు కూడా ఇప్పటి వరకు ఫిర్యాదు చేయలేదు, ఎటువంటి లెటర్లు రాయలేదు, ప్రత్యుత్తరాలు రాయలేదు. కాబట్టి మేము ఈ అంశం మీద మేము విచారణ అనేది చేయలేదు. కానీ ఒకవేళ హైకోర్టు అంటే మీరు హైకోర్టు కనుక ఆదేశాలు ఇస్తే లేదా తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే మేము కాళేశ్వరం అవినీతి పైన విచారణ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. ఇదైతే ఒక శుభపరిణామం. ఎందుకు ఇది శుభపరిణామం అంటే ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందంటే కేసీఆర్ను కాపాడే ప్రయత్నం చేస్తుంది. దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఏ విధంగా కేసీఆర్ను కాపాడే ప్రయత్నం చేస్తుందంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ త్రో ఇది జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది అనేది కూడా మీకు ఒకటే నిమిషంలో చెప్తా. ఏంటంటే వీళ్ళు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది, దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ అన్నారు, తర్వాత న్యాయ విచారణ అన్నారు. దాని మీద మేడిగడ్డ బ్యారేజ్ క్రాక్స్ వచ్చింది, కనబడుతుంది క్లియర్గా. దాని మీద ఏ విధమైన విచారణ చేసినా కూడా అక్కడున్న అధికారులు మాత్రమే జైలు పోతారు, అధికారుల తప్పిదాలే కనబడతాయి. కానీ కాళేశ్వరం మొత్తం అవినీతి మీద మొత్తం కుంభకోణమే అది కాళేశ్వరం. సో దాని మీద విచారణ జరగాలంటే ఖచ్చితంగా సిబిఐ లాంటి సంస్థలు కంపల్సరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే సిబిఐ ఏం చెప్పిందంటే కౌంటర్ దాఖలు చేసింది నిన్నటి రోజున. ఏమని కౌంటర్ దాఖలు చేసిందంటే అందులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుంటే మేము చేయొచ్చు, వాళ్ళతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అవినీతిలో పార్టిసిపేట్ అయినరు అని తెలిస్తే మేము 100% కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మీద విచారణ చేసే అధికారము సిబిఐకి ఉన్నది. కానీ కేవలం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ఈ యొక్క స్కామ్లో ఇన్వాల్వ్ అయితే మాత్రం మేము దాని మీద విచారణ చేయలేము. ఎందుకంటే దానికి సంబంధించి రాష్ట్రంలో ఉన్న నిఘా వర్గాలు వాళ్ళే చేయాలి. ఓన్లీ మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఉద్యోగులు మాత్రమే ఈ యొక్క స్కామ్లో ఇన్వాల్వ్ అయితే అనే విషయాలు కోర్టుకు చెప్పింది. అలాగే ఇంకా కోర్టు కూడా ఏం చెప్పిందంటే ఇప్పుడు మాకు ఒకవేళ మీరు ఆదేశాలు ఇస్తే మాకేం చేయాలంటే ఒక ఏఎస్పీని ఇవ్వండి, ఓకే, 3 డిఎస్పీలను ఇవ్వండి, ఓకే, నెక్స్ట్ 6 ఇన్స్పెక్టర్లను, 4 ఎస్ఐలను, ఇంకా కొంచెం సిబ్బందిని ఈ యొక్క ఎంక్వైరీ చేయమని కనుక మీరు ఆదేశిస్తే మాకు కావాల్సిన కనీస సౌకర్యాలు ఇవి మీరు సమకూర్చండి. ఈ సౌకర్యాలు మాకు సమకూరిస్తే మేము 100% మేము కాళేశ్వరం అవినీతి పైన కంపల్సరీ మేము ఎంక్వైరీ చేస్తాం. అవినీతి మీద మేము సిద్ధంగా ఉన్నాం, అవినీతి మీద చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ కాళేశ్వరం అవినీతి మీద చేయమని ప్రభుత్వం ఇప్పటివరకు మాకు లెటర్ రాయడం కానీ మాకు ఏ విధమైన ప్రొసీడింగ్స్ లేవు. హైకోర్టు నుంచి కూడా మాకు ఏ విధమైన ప్రొసీడింగ్స్ లేవు. అలాగే దీనికి నిధులు ఇచ్చిన బ్యాంకర్ల దగ్గర నుంచి కూడా ప్రొసీడింగ్స్ లేవని సిబిఐ అనేది చెప్పడం జరిగింది. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ ఇప్పటికైనా గమనించాలి, కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది.
రాష్ట్ర ప్రభుత్వం అనేది కంపల్సరీ ఆదేశాలు ఇవ్వాలి. ఇది మీకు క్లియర్గా ఇప్పుడు అర్థం కావాలి. ఇది జరిగింది ఇదే వాస్తవం. కాళేశ్వరం మొత్తం మీద అవినీతి మీద ఎంక్వైరీ జరగాలంటే అందులో మేడిగడ్డ కూడా వస్తుంది. కాళేశ్వరం మొత్తం అవినీతి మీద ఎంక్వైరీ, మొత్తం కాళేశ్వరం మీద అవినీతి మీద ఎంక్వైరీ చేయాలని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తలేదు. ఓన్లీ మేడిగడ్డ బ్యారేజే పట్టుకున్నారు. ఎందుకంటే కేసీఆర్ కుటుంబాన్ని కాపాడే ప్రయత్నం ఈ యొక్క కాంగ్రెస్ చేస్తుంది, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చేస్తారనేది క్లియర్గా మీరు అర్థం చేసుకోవాలి. అందుకే మళ్ళీ చెప్తున్నాం, బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ ఇవి రెండు ఒక్కటే. ప్రజలందరూ వీళ్ళకు ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్పాలి. ఈ యొక్క దీనికి సంబంధించి ఏదైతే సిబిఐ కౌంటర్ దాఖలు చేసిందో ఈ యొక్క సౌకర్యాలు కావాలని ఇమీడియట్లీ సిబిఐ ఏం చేసిందంటే ఫిబ్రవరి 2వ తారీఖు మళ్ళీ విచారణ చేస్తామని చెప్పేసి, అంటే ఫిబ్రవరి 2 నాడు ఒకవేళ ఆర్డర్స్ వస్తే సిబిఐ రంగంలో దిగుతుంది. ఖచ్చితంగా కేసీఆర్ కుటుంబం అలాగే అవినీతి అధికారులు అందరూ కూడా జైలు పోతారు. కాబట్టి దయచేసి ప్రజలందరూ దీన్ని గమనించాలి. ఖచ్చితంగా ఈ యొక్క వీడియో గురించి మీరు కామెంట్ పెట్టండి.